నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ప్రత్యేక యోగా అవగాహన కార్యక్రమాలు. మే 29వ తేదీన సెంట్రల్ జైల్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం. సీఎం యోగా సాధన ఆదర్శం స్ఫూర్తి. కలెక్టర్ పి ప్రశాంతి. షిరిడి సాయి రామ మందిర్లో హనుమాన్ జయంతి. 8,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం. మోరంపూడి ఫ్లైఓవర్కి లైట్లు, సర్వీస్ రోడ్లు వేయించలేరా? అటు ఇటు ఫ్లెక్స్లు పెట్టడానికి ఉన్న శ్రద్ధ వీటిపై ఎందుకు లేదు? మా హయాంలో కట్టిన ఫ్లైఓవర్ కనుక మా పేరు వచ్చేస్తుందని భయమా? కూటమి ప్రభుత్వం చేయకపోతే మేమే చందాలు వేసుకుని చేయడానికి సిద్ధం. బొమ్మూరు జంక్షన్ దగ్గర కూడా ఫ్లైఓవర్ కట్టాలి. ఏవి అప్పారావు రోడ్, జేఎన్ రోడ్ జంక్షన్ల మధ్య సింగిల్ ఫ్లైఓవర్ తేవాలి. నేషనల్ హైవే అథారిటీ అధికారులకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో మాజీ ఎంపీ భరత్. చెల్లుబోయిన మూర్తి ఆధ్వర్యాన ఆంజనేయ జన్మోత్సవం. విశేష పూజలు, అన్న ప్రసాద సమర్పణ. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగా ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4 రోజుల పాటు యోగా సాధన కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమంపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అనంతరం పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో రికార్డు స్థాయిలో యోగా చేయించాలనే లక్ష్యంలో భాగంగా నగరంలోని వై జంక్షన్ నుంచి లాలా చెరువు వరకు ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 మధ్య యోగా సాధన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. యోగాపై స్ఫూర్తిదాయకమైన కథనాలను అందించాలని మీడియాకు సూచించారు. యోగాతో అనారోగ్యాన్ని జయించిన వ్యక్తుల వివరాలను, యోగా సాయంతో విజయ తీరాలకు చేరిన వ్యక్తుల కథనాలను ఈ 4 రోజుల పాటు అందించాలని, యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో మీడియాకు కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. రాజమండ్రి కేంద్ర కారాగారం, సెంట్రల్ జైల్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసే క్రమంలో కడియం, గోపాద క్షేత్రం, వివిధ ఘాట్లలో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. యోగా ద్వారా చక్కని జీవన శైలి, మానసిక ఉల్లాసం కలగటమే కాక జీవన క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవనంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. అంతకుముందు జిల్లా అధికారులతో యోగాంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రోజుకు ఒక శాఖ చొప్పున 4 రోజుల పాటు అన్ని శాఖలు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించాలని ఆదేశించారు. మే 27న యోగా సంఘాలతో, 28న అంగన్వాడీ ఆరోగ్య కార్యకర్తలతో, మే 29వ తేదీన సెంట్రల్ జైల్లో జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమం, మే 30న మెడికల్ ఆఫీసర్స్, వైద్యులతో, మే 31న మాజీ సైనిక ఉద్యోగులతో, జూన్ 1న కుటుంబాలతో ఫ్యామిలీ యోగా, జూన్ 2న ఆటో లారీ సంఘాలతో, జూన్ 3న మత్స్యకారులతో, జూన్ 4న గిరిజనులతో, జూన్ 5న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో, జూన్ 26న ఉపాధ్యాయులతో, జూన్ 7న రెసిడెన్షియల్ అసోసియేషన్లతో, 8న సీనియర్ సిటిజన్లతో, 9న ఇంజనీరింగ్ విద్యార్థులతో వరుసగా జూన్ 21 వరకు వివిధ యోగా కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరిచే యోగా వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలని, వారంతా సాధన చేసేలా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మనం ఒక 1 మంత్ కాలం పాటు, అంటే ఒక నెల రోజులు యోగాంధ్రగా ఒక క్యాంపెయిన్ అనేది చేయబోతున్నాం. దాని మీద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది.
మనం నిన్ననే కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా గౌతమి ఘాట్లో చేసుకోవడం జరిగింది. సో ఈ యోగా డే జనరల్గా మనం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరం ఏదో ఒక రోజు ఒక ఈవెంట్లా కొంతమందితో యోగాని చేయడం, దాన్ని ప్రాపగేట్ చేయడం కాకుండా ఒక 1 month కంప్లీట్గా క్యాంపెయిన్ చేసి వీలైనంత ఎక్కువ మందిని యోగా ప్రాక్టీషనర్గా చేసి వాళ్ళకి హెల్త్ని అందించాలి అనే ఉద్దేశంతో ఒక కంప్లీట్ కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా మనం కర్టన్ రైజర్ చేసుకున్నాం. దట్ ఈస్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని అందరికీ తెలియజేయడానికి. సో ఇందులో మనం కార్యాచరణ ఎలా చేసామంటే, ఎవరైతే యోగాని నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, యోగా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా 5 day ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం, అంటే వాళ్ళు యోగా నేర్చుకున్నారు అని. అలా నేర్చుకున్న వాళ్ళందరితో కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 ఏదైతే ఉందో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కలిసి 2 కోట్ల మందితో మనము ఆ రోజు యోగా చేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. ఎంతో కష్టపడి తమ హయాంలో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మించామని కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సర కాలం అవుతున్నాం. ఇంతవరకు ఫ్లైఓవర్పై ఒక్క లైటు కూడా వేయించలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సర కాలం అవుతున్నా ఇంతవరకు మోరంపూడి ఫ్లైఓవర్పై ఒక్క లైటు కూడా వేయించలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ విమర్శించారు. ఎంతో కష్టపడి తమ హయాంలో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మించామని ఆయన గుర్తు చేశారు. దివాన్ చెరువులోని నేషనల్ హైవే పీడీ ఆఫీస్లో నేషనల్ హైవే అథారిటీస్ డీసీఎం సురేంద్రనాథ్ను ఉదయం భరత్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఫ్లైఓవర్పై లైటింగ్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ఫ్లైఓవర్కు సర్వీస్ రోడ్లు వేయకపోవడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భరత్ కోరారు. అనంతరం భరత్ మీడియాతో మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్పై ఒక్క లైటు కూడా వేయించకపోవడం దారుణమన్నారు. చీకటి పడితే ఎంతో దారుణంగా పరిస్థితి ఉంటుందని అన్నారు. ఒకవేళ మీరు చేయించలేకపోతే మా వాళ్ళంతా డబ్బులు వేసుకుని చేయిస్తామని భరత్ అన్నారు. ఇప్పుడు శ్రద్ధ వహించి తీసుకురాకపోతే రేపొద్దున్న మేము అధికారంలోకి వచ్చాక ఏవి అప్పారావు రోడ్, జేఎన్ రోడ్ జంక్షన్ల మధ్య సింగిల్ ఫ్లైఓవర్ కోసం ప్రతిపాదన పెట్టినా స్పేస్ సరిపోక ఇబ్బంది వస్తుందని భరత్ విశ్లేషించారు. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని సింగిల్ ఫ్లైఓవర్ తేవాలని భరత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసంశెట్టి గంగాధర్ రావు, గుత్తుల మురళీధర్, మార్తి లక్ష్మి, దాసి వెంకట్రావు, మధ్య అప్పారావు, కడియాల శ్రీను, పీత రామకృష్ణ, సప్ప ఆదినారాయణ, గణేష్, చీరారాజు, బొప్పన సుబ్బారావు, మునీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే పీడీ గారిని వచ్చి కలవడం జరిగింది. వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి సంవత్సర కాలం అయింది. కనీసం ఇప్పుడు దాకా ఒక వీధి దీపం కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సర్వీస్ రోడ్లో కనీసం ఒక తట్టెడ మట్టి కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి అక్కడ సర్వీస్ రోడ్లో గోతులు చూస్తూ ఉంటే మోకాలు ఎత్తున్న గోతులు ఉంటా ఉన్నాయి. మరి ఏదైనా వెహికల్స్ పడినా ఏది పడినా ఎంత యాక్సిడెంట్లు జరిగే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్గా స్పందించి ఎలాగ ప్రజాప్రతినిధులు ఎందుకు కూడా పనికి వచ్చే రకంగా కనబడట్లేదు. మీరైనా ఇమ్మీడియట్గా స్పందించి దీన్ని స్ట్రీట్ లైట్స్ వేయిపియండి, అదేవిధంగా సర్వీస్ రోడ్స్ కూడా వేయిపియండి అని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వేయలేని పరిస్థితుల్లో మేమందరం కార్యకర్తలందరం కూడా చందాలు వేసుకుని ఆ యొక్క రోడ్ని కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేపట్టబోతాం త్వరలో అని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ, దీంతో పాటు మేము గతంలో లాలా చెరువు, బొమ్మూరు, ఐటీసీ జంక్షన్, అదేవిధంగా వేమగిరి జంక్షన్ గతంలో మా హయాంలో మేము ప్రపోజల్స్ పంపించి 395 కోట్ల రూపాయల అప్రూవల్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు బొమ్మూరు జంక్షన్ని ఎలిమినేట్ చేశారని చెప్తా ఉన్నారు. దీన్ని కూడా ఒక్కసారి మీరు మళ్ళీ ప్రభుత్వానికి పంపించి, మీ హెడ్ ఆఫీస్కి పంపించి దానిపైన కూడా
శాంక్షన్ తీసుకోవాల్సిందిగా. దీంతో పాటు లాలా చెరువు దగ్గర మధ్యలో ఐటీసీకి లాలా చెరువుకి మధ్యలో ఏబీ అప్పారావు రోడ్ జంక్షన్, జేఎన్ రోడ్ జంక్షన్ వస్తున్నాయి. ఈ 2 జంక్షన్లు కూడా రేపు భవిష్యత్తులో విపరీతమైన ట్రాఫిక్ వస్తుంది. రేపు రాబోయేది పుష్కరాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు లాలా చెరువు దగ్గర నుంచి ఐటీసీ జంక్షన్ దాకా సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావాల్సిందిగా, అంటే మోరంపూడిని అనుసంధానం చేస్తూ సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావడం వలన మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. కూటమి అంటే కేంద్ర ప్రభుత్వం. ఒక సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావడం పెద్ద మీకు కష్టమేం కాదు. దాన్ని మీరు ఇమీడియట్గా స్పందించి ఒక సింగిల్ ఫ్లైఓవర్ తీసుకొస్తే ప్రజలకు అందరికీ ఉపయోగపడే వాళ్ళు అవుతారు. లేకపోతే రేపు భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చినా మళ్ళీ ఏబీ అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్ దగ్గర ప్రపోజల్ పెట్టినా కూడా స్పేస్ సరిపోదు. లాలా చెరువు నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ ల్యాండింగ్ స్పేస్ సరిపోదు. ఒక రోలర్ కోస్టర్ లాగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావాల్సిందిగా మా తాలూకా డిమాండ్ చేస్తాం. తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరం ఆవరణలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరం ఆవరణలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణతో పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. హనుమత్ జయంతి సందర్భంగా తమలపాకులు, సింధూరంతో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అనంతరం మధ్యాహ్నం 11:30 గంటల నుంచి జరిగిన భారీ అన్నదాన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, అపర్ణ ప్రారంభించారు. వారు స్వయంగా క్యూ లైన్లలో భారీగా బారులు తీరిన భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తిలక్ రోడ్ షిరిడి సాయి రామ మందిరం వద్ద ఏడాదికి 6 సార్లు భారీ ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా సుమారు 8,000 మందికి పసందైన విందు భోజనంతో పాటు మామిడి పండ్లు కూడా అందజేశామని అన్నారు. ఆ షిరిడి సాయి హనుమంతుడి సేవలోనే తమ ఆలయ కమిటీ నిత్యం ఉంటుందన్నారు. వారి ఆశీర్వాదంతో తాము చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఆ వరుణ దేవుడు ఆటంకం లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ బాబా వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చి మంచి వృద్ధి జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇక్కడ బాబా వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరి మంచి వృద్ధి జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం భక్తుల్లో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈ రోజున తిలక్ రోడ్లో ఉన్నటువంటి శ్రీరామ మందిరం అండ్ అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ సాయిబాబా గుడి, ఈ ప్రాంగణంలో హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా జరగనటువంటి విధంగా చాలా ఘనంగా జరపడానికి మా కమిటీ పెద్దలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ రోజున సుమారుగా 7,000 పెద్ద మామిడి పళ్ళు పంచదార కల్తీలు, తర్వాత చెరుకు రసాలు ఇవన్నీ కలిపి 7,500 ఒక భక్తుడు మరలా బంగిరిపిల్లి మామిడి పళ్ళు 4 ట్రేలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఎవరికి కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న పిల్లతో సహా 4-5 నెలల పిల్లతో సహా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మామిడి పండు, మంచి స్వీటు, హాటు, మంచి కూరలతోటి భోజనం సుమారుగా 7,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఆ భగవంతుడు కూడా హనుమంతుడి దయ వలన వరుణదేవుడు కరుణించి ఈవేళ వర్షం లేకుండా చేశాడు. వర్షం వస్తుందేమో అని మా కమిటీ గోరక్షణపేట ట్యాంకుల వద్ద వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆంజనేయ స్వామి వారి జన్మోత్సవాన్ని బీసీసీఎల్ కార్యదర్శి, అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నగర బీసీసీఎల్ కార్యదర్శి, అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో గురువారం స్థానిక గోరక్షణపేట ట్యాంకుల వద్ద వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆంజనేయ స్వామి వారి జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి నాగమణి దంపతులు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా భక్తులకు ఉదయం ప్రసాద పంపిణీతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ చేశారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆయన జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. ఆంజనేయ స్వామి జన్మోత్సవం సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలతో పాటు అన్న సమర్పణ, వస్త్ర సమర్పణ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. 20 ఏళ్ల క్రితం రోడ్డు విస్తరణలో స్వామివారి ఆలయాన్ని తొలగించగా ఈ ప్రాంతంలో ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించుకుని పూజలు జరుపుతున్నామని అన్నారు. అంచెలంచెలుగా స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ నిత్యం పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇక్కడ స్వామివారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే పిల్లలు కలుగుతారని, కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు బీసీసీఎల్ అధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు దాస్యం ప్రసాద్, ఈతలపాటి రవిబాబు, కూరాకుల సత్యవేణి, బంగారు నాగేశ్వరరావు, మల్లా నోకరాజు, నగరబోయిన రామకృష్ణ, స్థానిక నాయకులు న్యాయవాది బి వీరాసు, వ్యాపారవేత్త గొట్టపు జయవర్ధన్, చెల్లుబోయిన వెంకటరెడ్డి, తోలేటి రామ్కుమార్, పిల్లి లక్ష్మీనారాయణ, అబ్దుల్లా, ఎర్రంశెట్టి కుమార్, మోర్సా సోమరాజు తదితరులు పాల్గొన్నారు. అన్న సమర్పణలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక గోరక్షణపేటలో చెల్లుబోయిన మూర్తి గారి యొక్క నిర్మాణంలో ఏదైతే నిర్మించబడిన గుడి ఉందో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, స్వామి యొక్క ఆశీస్సులు పొందడం, దేవుని కూడా వేడుకున్నాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారి వారి యొక్క సమస్యలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఒక ఆధ్యాత్మిక ఆలోచనతో ముందుకు వెళ్ళడంతో పాటు సనాతన ధర్మాన్ని కూడా గౌరవించుకుంటూ అందరూ కూడా అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. శ్రీరామండి. ఈరోజు కోరక్షంపేట వాటర్ ట్యాంకులో ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామిది హనుమాన్ జయంతి ఘనంగా చేయడం జరిగింది. అర్చన, అభిషేకం, తవలపాకుల చేయడం జరిగింది. అయితే ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి రోడ్డు వైండింగ్లో 25 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి రోడ్డు వైండింగ్ పోయిందని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు విగ్రహాన్ని. అప్పటి నుంచి కూడా మేము ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అంచెలంచెలుగా పూజలు, ప్రతి సంవత్సరం పూజలు చేసుకుంటూ అంచెలంచెలుగా రోజుకి పెంచుకుంటూ అన్నదానం అని, వస్త్రదానం అని ఇవన్నీ చేసుకుంటూ ఈ గుడిని డెవలప్ చేసుకున్నామండి. అయితే గోరక్షణపేట వాటర్ ట్యాంకుల దగ్గర జనం వాళ్ళందరూ కూడా ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి 3 సార్లు ప్రదర్శన చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయని ఒక నమ్మకం. అలా కాకుండా ఆరోగ్యంగా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి 3 ప్రదర్శన చేసి ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటారు. చదువుకుని 3 సార్లు ప్రదర్శనలు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి చాలామందికి ఇక్కడ చాలా నమ్మకం, ఇక్కడ ఏదైనా తగ్గుతుందని ఒక నమ్మకంతో వాళ్ళు ఉంటారు. అందుకే ఈసారి చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ అందరికీ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఈ రోజున సేవా కార్యక్రమాలతో పాటు, పార్టీ పరంగా కార్యక్రమాలతో పాటు భగవంతుడికి కూడా మేము ఇలా చేయటం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమంలో ఈరోజు అర్చన, అభిషేకం, నెక్స్ట్ అన్నదానం నిర్వహించడం జరిగింది. శాంతా పురుషే జమంతరిక్షంజోర్నో దేవిజభయన్నోస్తు శివాదిశాత్రవిజ ఉద్దిజో ఆపో విశ్వద పరిభాంతు సర్వదిశ్చాందిశ్చాందిశ్చాంది మిత్రాదిమరణోది తమం విశ్వైర్దేవైః క్షత్రస్యనాభిరుది క్షత్రస్య జోనరది సోనామాసీద సుసదామాసీద మహాత్మా హిగుందీః మామా హిగుందీః నిషదాద్రుతో వ్రతో వ్రణ. అది కూడా వేసేసి చేద్దాం. తమలపాకులో తీసాను 2 కలిపి.
दोदोजत्तमविदो उदावृदत्ततेदानः अदन्नेनाद्रोहति एतावान् समेव अदोद्याजागुष्टमुरुद पादोच्च विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि प्रवादोद्वदीत्पुरुषः पादोस्यापमात्रः ततो विष्णुं न क्रामदो शासनानशने अपि तस्मात् विराटजायत विराजोऽधिमुरुदा तदादोत्तरिच्यता पश्चाद्भोमुधोमुरः यत्पुरुषेण विधा देवादित्यमदन्वदा वसन्तोऽस्यासीदाद्यो प्रेत्वजत्वसरद्वभिः सप्ताहस्याजन्मृदयः त्रिसप्ततिवृतकृताः देवादित्यन्दन्मानाः अबद्धन्मुरुजं वदो नैयज्ञं बृहद प्रोक्षन्नो प्रोषन्नादमग्नतः तेन देवाय दन्ता तत्सजोरावणेमहे कादोजक्ताय कादोजक्तमदे पुत्रत्रा पुत्रमानुजेभ्यः तत्सजोरावणेमहे कादोजक्ताय कादोजक्तमदे दैवी पुत्रत्रा पुत्रमानुजेभ्यः ओर्धन्त्यगादिवेदो तन्नोत्तमदे संजदपदे ओम शान्तिः मित्रोर्वरुणोदि तमं विश्वैर्देवैः क्षत्रत्रावरदे क्षत्रजयोरदे सौरामासीदा दुसदामासीदा महात्मा हिगुंदे मामा हिगुंदे यथदाद्रतोपदो व्रणः अस्तात्वा साम्राज्यायकृतो देवसत्तायुधो प्रथमे अस्तुरो बाहुभ्याः होष्टहस्ताभ्याः इन्द्रस्येन्द्रियेण श्रिये देवराजाभिषिञ्जामि आर्यमनं बृहस्पतिं सन्तानाजोदया राजमिच्छपुंसहस्पदेहो सवितारन्दभाजनो सोमगुराजानुमृगवर्गवन्दानमोमे आदित्यारिष्टभूसूर्यौ ब्रह्मानन्द बृहस्पतिो देवसत्तायुधो प्रथमे अस्तुनो बाहुभ्याः होष्टहस्ताभ्याः శ్రీ బూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల చేతుల మీదుగా హనుమాన్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక జమీందారు మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ బూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల చేతుల మీదుగా హనుమాన్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తులచే విశేషంగా తమలపాకులతో అర్చనలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆ హనుమంతుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని శివరామ సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాసా అపార్ట్మెంట్ వాసులు, స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం ఏకనాథ సహోదరో అక్షరాయ నమః ఓం వినాత్మనే నమః ఓం వానరేశ్వరాయ నమః అంతాయ నమః సహస్రబాహువే నమః అనగాయ నమః ఓం అనవే నమః ఓం దేవాయ నమః హృదయ నమః ఓం ఆధ్యాత్మక కులసాయ హేతవే నమః ఓం సత్యకామాయ నమః ఓం సత్యగోచరాయ నమః ఓం సత్యరూపాయ నమః సత్యాయ నమః ఓం సత్యపరాక్రమాయ నమః ఓం ఓం వైకుంఠవదితాయ నమః ఓం భద్రకారూపాయ నమః ఓం భద్రరూపాయ నమః సురూపాయ నమః జియాయ నమః జియాయ నమః ఓం జియాయ నమః ఓం కాంచమతాయ నమః రుద్రాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం అశ్వావ్యాసాయ నమః ఓం కొండరణే నమః ఓం చిత్రమారణే నమః ఓం యోగి విద్యా ఓం ఆనంద విగ్రహాయ నమః ఓం అన్యాసమనాయ నమః ఓం వ్యాంగాయ నమః యోగాత్మనే నమః ఓం యోగతత్వాయ నమః శ్రీవేద్యాయ గంపరాయ నమః ఓం అలంకార క్షీరసాగర క్రమత విగ్రహాయ నమః ఓం ముస్తాయ నమః ఓం మనోమేకలాయ నమః ఓం శపి విగ్రహాయ నమః శపిజ్ఞానయ నమః ఓం నిరాలంకాయ నగాపతే నమః ఓం నమః ఓం సుశ్రమాయ నమః ఓం అమృతశ్రమాయ నమః నారాయణ పరాయణాయ నమః విశిష్టాయ నమః విష్ణవే నమః ఓం వాజిష్ఠవే నమః ఓం హరే నమః ఓం రుద్ర సుసత్కంపనాయ నమః ఓం భూమికంపనాయ నమః ఓం ఈతరాంగాయ నమః ఓం శుద్ధిప్రియాయ నమః ఓం నాగకన్యాసాన స్థాయ నిర్మలాయ నమః ఓం వేదశృంగాయ నమః ఓం
పంచాక్షరవరాయ నమః పంచభూతాత్మకాయ నమః ఓం రంజనధ్వజాయ నమః ఓం యోగిని బృందవృందాయ నమః ఓం బ్రహ్మచారే నమః ఓం ఇంద్రాయ ప్రియాయ నమః ఓం ద్రోడాదంతాయ నమః ఓం శ్రీతాత్మకాయ నమః ఓం అష్టవందితాయ నమః ఓం అష్టభూషాయ నమః చదాచంద్రియ నమః ఓం ప్రమోజనాయ నమః ఓం ఆనందాయ నమః ఓం సప్తమణిదీపతయ నమః ఓం ధర్మాయ నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం సమగానకాయ నమః ఓం షడ్భుజదాత్రే నమః స్వర్గాయ నమః ఓం దక్షబంధ రక్తాంబరధరాయ నమః కక్కాయ నమః ఓం దత్తాయ నమః ఓం దత్తమానందాయ నమః శ్వేతాయ నమః శ్వేతాంబరదాయ నమః యునే నమః ఓం జయాయ నమః జయాపహరాయ నమః జయపదవారాయ నమః ఓం సహస్రపాదవృందాయ నమః కవయ నమః ఓం శాకనేభ్య యక్షగన్యర భూతేజవంజనాయ నమః ఓం కామవందితాయ నమః జ్ఞానమః ఓం సురభయ నమః ఓం పాదుకాయ నమః విష్ణుభక్తాయ నమః ఓం ప్రబంధవేశ్వరాయ నమః ఓం లాలా చెరువు 1వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ 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 రామ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త కట్టా సత్యనారాయణ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. లాలా చెరువులో 1వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ 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 రామ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణతో పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. హనుమత్ జయంతి సందర్భంగా తమలపాకులు సింధూరంతో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. తమలపాకుల పూజ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం పులిహోర, చక్ర పొంగలి, ప్రసాద వితరణ జరిగింది. ప్రకృష్టములితో లోకనిష్ఠ పుష్టః సుధార్మితః నిరామయో క్షయరోగశ్చ యోద్వేక్షయ ప్రవర్తితః న పుత్రమరణం కించిత్ యస్య పురః క్వచితో న చాగ్నిజం భయం కించిన్నాప్నుమజ్జంతి జం తపః జై శ్రీరామ్. స్థానిక శివజ్యోతి థియేటర్ దగ్గర చైతన్య ఆటో స్టాండ్ వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా మరంగంటి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు పవన్ కుమార్, లక్ష్మణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక శివజ్యోతి థియేటర్ దగ్గర చైతన్య ఆటో స్టాండ్ వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మరంగంటి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు పవన్ కుమార్, లక్ష్మణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్ల శంకర్రావు దంపతులు పూజా కార్యక్రమాల అనంతరం అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, తొమ్మిడి అరుణ్ కుమార్, సిహెచ్ శ్రీనివాస్, రవికుమార్, మూర్తి, చాముండేశ్వరి, ఆనంద్ వసంతకుమార్, కొండపిల్లి రమణ, వర్మ, నాగేశ్వరరావు, ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మాత్రమే వేయవలెను. జై బోలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం. కాతేరు గ్రామం మిలిటరీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో గల మిలిటరీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఉదయం నుండి హోమం, ఆకుపూజ అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నున్న కృష్ణ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కృష్ణను శాలువాతో సత్కరించారు. అనంతరం అన్నప్రసాద వితరణలో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కాళ్ళ వెంకటరమణ, ప్రెసిడెంట్ బీరక గణేష్, సెక్రటరీ సప్పా శ్రీనివాస్, కోశాధికారి సీరం సూరిబాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హలో టీడీపీ సీనియర్ నాయకులు నుండి కృష్ణ గారికి స్వాగతం. అన్నదాన కార్యక్రమానికి 10,000 రూపాయలు. చూడండి తప్పకుండా రాస్తారు కదా. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో చందాసత్రం వీధి రామాలయంలో అభయాంజనేయ స్వామి జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరం చందాసత్రం వీధిలో రామాలయంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, హెచ్ఆర్సిఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. అప్పల పూజ, వడల పూజ, హోమం, తమలపాకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడి అధ్యక్షులు ఇల్లూరి వెంకటేశ్వరరావు, డబ్బాడ జయరాం, రమేష్, దుర్గాప్రసాద్, బ్రహ్మాజీ, మాగాపు సత్యనారాయణ, పి సందీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. యోగా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ప్రత్యేక యోగా అవగాహన కార్యక్రమాలు. మే 29వ తేదీన సెంట్రల్ జైల్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం. సీఎం యోగా సాధన ఆదర్శం స్ఫూర్తి. కలెక్టర్ పి ప్రశాంతి. షిరిడి సాయి రామ మందిర్లో హనుమాన్ జయంతి. 8,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం. మోరంపూడి ఫ్లైఓవర్కి లైట్లు, సర్వీస్ రోడ్లు వేయించలేరా? అటు ఇటు ఫ్లెక్స్లు పెట్టడానికి ఉన్న శ్రద్ధ వీటిపై ఎందుకు లేదు? మా హయాంలో కట్టిన ఫ్లైఓవర్ కనుక మా పేరు వచ్చేస్తుందని భయమా? కూటమి ప్రభుత్వం చేయకపోతే మేమే చందాలు వేసుకుని చేయడానికి సిద్ధం. బొమ్మూరు జంక్షన్ దగ్గర కూడా ఫ్లైఓవర్ కట్టాలి. ఏవి అప్పారావు రోడ్, జేఎన్ రోడ్ జంక్షన్ల మధ్య సింగిల్ ఫ్లైఓవర్ తేవాలి. నేషనల్ హైవే అథారిటీ అధికారులకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో మాజీ ఎంపీ భరత్. చెల్లుబోయిన మూర్తి ఆధ్వర్యాన ఆంజనేయ జన్మోత్సవం. విశేష పూజలు, అన్న ప్రసాద సమర్పణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.